ఓం శ్రీ గురుభ్యో నమః. నన్ను కొంతమంది సాధకులు అడిగారు, అమ్మ మనసు ఆధీనంలో మనం ఉన్నామా, లేకపోతే మనసు మన ఆధీనంలో మనసు ఉందా అనేటువంటి విషయం అన్నట్టు. నిజంగా అది ఎట్లా అబ్జర్వ్ చేయాలి అంటే, మనసుకు ఏది నచ్చితే అది చేస్తూ ఉంటుంది, ఏ ఆలోచన వస్తే ఆలోచన చేస్తూ ఉంటుంది. నిరంతరం జరుగుతున్నటువంటి ప్రక్రియ అది. ఒకవేళ మనసు కదిలి నాకు ఇది కావాలనిపిస్తుంది, ఇది తినాలనిపిస్తుంది, ఈ క్షణమే పలానా వస్తువు కావాలి, లేకపోతే పలానా నాకు కావాలి అనే ఒక కోరికలాగా తయారు చేస్తుంది అన్నట్టు. అంటే మనసు ఆధీనంలో ఉండి మనం కూడా ఆ ఆలోచన ప్రకారము ఈ శరీరం కదిలి నడిచి పని చేయడము, ఆ కర్మలు చేయడం జరుగుతుంది. అప్పుడు మనసు ఆధీనంలో మనం ఉన్నట్టు లెక్క. కొన్నిసార్లు మరి మన ఆధీనంలో మనసు ఉంటే ఎలా, దానికి ఏదనిపిస్తే ఈ శరీరం కదిలి చేయకపోవడం, అంటే కొద్దిసేపు అక్కడ ఉండి ఆలోచించుకోవాలి. ఇదంతా కూడా మనసు చేస్తున్నటువంటి పని. నిజంగా మనిషి అంత ఆలోచించాలంటే కూడా ఎంతో సమయం కావాలి, ప్రతిదానికి సమయం కావాలి, సమయం లేదు అని చెప్తుంటారు. కానీ ఈ విషయాన్ని గుర్తుపట్టాలి, ఈ విషయం పట్ల మనకు ఎరుక ఉండాలి, లేకపోతే ఒక అవేర్నెస్ ఉండాలి అంటే గమనిస్తేనే కదా తెలిసేది. ఆ గమనిక అనేది ఫస్ట్ మనకు రావాలి. ఒక సాధన చేస్తున్నటువంటి వ్యక్తికి ఎలా ఉండాలంటే ప్రతి క్షణం ఎరుకతో ఉండడం. ఎరుక అనేది కూడా ఇంపార్టెంట్ కాకపోవచ్చు, బట్ ఆ ఎరుక లేకపోతే నువ్వేం చేస్తున్నావు, మనసు చెప్పినటువంటి విధి విధానాన్ని ఫాలో అవుతున్నావా, అది చెప్పినప్పుడు నువ్వు వినకపోవడం వల్ల మనసు నీ ఆధీనంలో ఉంటుంది. అంటే దీన్ని గమనిస్తేనే తెలుస్తుందండి. సాధకులు గమనించాలి. జై గురుదేవా. గాడ్ బ్లెస్ యు ఆల్.